వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతోటి చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే మీకు అప్లోడ్ చేయబడుతున్నాయి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే ప్రశ్నలు అయితే మరి అప్డేటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ 101వ వీడియోలో మనమైతే ఉన్నాం. మరి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు కూడా. క్వశ్చన్ నెంబర్ 1, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి అంటాం దీన్నే మనము. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నూతన చైర్మన్ ఎవరు అనే ప్రశ్న ఇక్కడ అడిగాను. దీనికి ఆన్సర్ వచ్చేసి రవి అగర్వాల్. లేటెస్ట్ అపాయింట్మెంట్స్, నియామకాలు టాపిక్ కింద మీరు చదువుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, దేశంలో చారిత్రాత్మకంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి 2024 జూలై 4న నీతి ఆయోగ్ చేపట్టిన పథకం పేరు ఏమిటి? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సంపూర్ణత అభియాన్ అనే స్కీమ్ని అయితే నీతి ఆయోగ్ నేతృత్వంలో తీసుకొచ్చారు. చారిత్రాత్మకంగా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధిని స్పీడప్ చేయడానికి నీతి ఆయోగ్ అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది. 2015 జనవరి 1 నుంచి అయితే ప్రణాళిక సంఘం స్థానంలో మనం దీన్ని తీసుకొచ్చినాం. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే పేరుతోటి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, భారత క్రికెట్ జట్టు నూతన కోచ్గా 2024లో ఎవరు నియమించబడ్డారు? గౌతమ్ గంభీర్ అయితే నియమించబడ్డారు. స్పోర్ట్స్ నుంచి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, ప్రపంచంలో ఏ దేశం మొట్టమొదటిసారిగా తన దేశంలోని మొత్తం జంతుజాలం యొక్క చెక్ లిస్టును సిద్ధం చేసింది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా అండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పౌన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో భారతదేశం మొత్తం జంతుజాలం, ఇక్కడ ఎంత అని పడింది, జంతుజాలం యొక్క చెక్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం జాతులు వచ్చేసి మీకు 1,04,561 ఉన్నట్టుగా మనకు తెలిసింది. క్వశ్చన్ నెంబర్ 5, భారత ప్రభుత్వం ప్రారంభించిన నార్కోటిక్స్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? రీసెంట్గా దీన్ని అనౌన్స్ చేశారు. 1933 అండి దీని టోల్ ఫ్రీ నెంబర్. అదే సైబర్ నేరాలు కనుక మీకు గురైతే దానికి వచ్చేసి మనకి 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, గుర్తుంచుకోండి. ఇలాంటి టోల్ ఫ్రీ నెంబర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇక చైల్డ్ హెల్ప్ లైన్ అయితే 1098 ఉంది, అది వాళ్ళకి సంబంధించి. సో ఇట్లాంటివి అయితే గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, నేపాల్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమించబడ్డారు? కేపీ శర్మ ఓలీ నేపాల్ నూతన ప్రధానమంత్రిగా నియమించబడ్డారు. నేపాల్ భారతదేశానికి పొరుగు దేశము, రాజధాని వచ్చేసి కాఠ్మండు. క్వశ్చన్ నెంబర్ 7, ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు పనిచేస్తున్నారు? రైట్ ఆన్సర్ వచ్చేసి అజిత్ దోవల్ అండి. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటాం, జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 8, 2025 హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్ ఏ దేశంలో జరుగుతుంది? ఇది కూడా క్రీడల నుంచి ఇచ్చిన ప్రశ్న. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఇండియా, స్పోర్ట్స్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 9, 2024లో మైసూర్లో మరణించిన పండిట్ రాజీవ్ తార్నాథ్ ఏ సంగీత వాయిద్యంలో నిష్ణాతుడు? ఇండియన్ మ్యూజిక్ నుంచి తీసుకున్న ప్రశ్న ఇది. సరోద్ అనే సంగీత వాయిద్యంలో నిష్ణాతుడు, రీసెంట్గా చనిపోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, అంతర్జాతీయ సౌర కూటమిలో, దీన్ని మనం ఇంటర్నేషనల్ సోలార్ అసోసియేషన్ అంటాం, ISA, అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 100వ సభ్య దేశం ఏది? పరాగ్వే అండి. అంతర్జాతీయ సౌర కూటమి గురించి గత వీడియోస్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరైతే చూడండి. ఇవి ఈరోజు మీకు ఇచ్చిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎవ్రీడే ఛానల్ తప్పకుండా ఫాలో కండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం